ఇంత చల్లని వేళ మన స్వయం జ్ఞానమైనటువంటి రామతా విజ్ఞానాన్ని మనము స్టడీ చేసుకుంటున్నందుకు మన స్వయానికి మనందరికీ కూడా మీకు నాకు అందరికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ సెషన్‌కి మాస్టర్ టీచర్ రామతా గారి చైతన్యంతో పాటు మరెందరో అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానించుకుంటూ, షిరిడి సాయినాథుల వారిని, వెంకటేశ్వర స్వామి వారిని కూడా వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుంటూ ఈ సెషన్‌ని ఒక ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం మాస్టర్స్. Oh my God, my beloved, unto this hour my soul sins, my spirit rejoices, my mind is hungry. Oh my beloved God, fill me with the fire of completeness. Oh my beloved God, walk in me, of me, be me. Oh my beloved God, desire I to know and understand that which man cannot know. My beloved God, love I you greatly, forever and ever and ever. So be it to life. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, ఈ సమయం వరకు, ఇప్పటి వరకు నా ఆత్మరాగం ఆలపిస్తుంది. నా ఆత్మ సంతోషిస్తుంది. నా మనస్సు ఎంతో ఆకలిగా ఉన్నది. ఓ నా ప్రియమైన తండ్రి, నన్ను పరిపూర్ణత అనే అగ్నితో నింపుము. ఓ నా ప్రియమైన దేవా, నాలోనే ఉన్నా, నేనే అయి ఉన్నా, నాలోనే ఉండి, నాతోనే ఉండి నన్ను నడిపించండి తండ్రి. ఓ నా ప్రియమైన దైవమా, సాధారణ మనిషి తెలుసుకోలేనిది ఏదైతే ఉందో దానిని తెలుసుకొని అనుభూతిలోనికి తెచ్చుకొని నన్ను నేను ఉన్నతీకరించుకోవాలని కోరుకుంటున్నాను తండ్రి. నా ప్రియమైన దైవమా, మరి ఎప్పటికీ ఎల్లప్పటికీ నేను నిన్ను గొప్పగా ప్రేమిస్తున్నాను. అద్భుతమైన జీవితానికి, అనంతమైన జీవితానికి తదాస్తు తదాస్తు తదాస్తు. సో బీ ఇట్. మాస్టర్స్, నీళ్ళుంటే కొంచెం తాగండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మనం అనుభవ సుకృతం అనే దగ్గర ఉన్నాము. మీరు ఎన్నో దుష్కర్మలను ఆచరించారని, ఎన్నో అవలక్షణాలతో చరించి ఉన్నారు అని, ఎంతో క్రౌర్యంగా ప్రవర్తించి ఉన్నారు అని, మరి ఎంతో నికృష్టమైన అనుభవాలను పొంది ఉన్నారని అనుకుంటూ ఉన్నా, పాఠాలు నేర్చుకోవడం కోసం ఆ అనుభవాలన్నింటినీ మీరే స్వయంగా సృష్టించుకున్నారు అని గ్రహించండి. ఆ జ్ఞానార్జన అనుభవాల్లో మీరు ఎంతటి వెదకు గురై ఉన్నా, ఎన్ని బాధలు పడి ఉన్నా, ఎన్ని సంక్షోభాల్లో కృంగిపోయినా, మీరు ఎంత భ్రష్టులైపోయినట్లు తీర్మానించి అనుకున్నా, ఎట్టకేలకు ఆ దుస్థితిలో నుంచి మిమ్మల్ని మీరే ఉద్ధరించుకున్నారు కదా. మీ ఆత్మ సౌందర్యం సర్వస్వాన్ని గ్రహించి ప్రియంగా స్వీకరించడానికి సంసిద్ధంగా ఈ ప్రస్తుత వర్తమానంలో ఉద్యుక్తులై ఉంటూనే ఉన్నారు కదా మీరు అంటున్నారు. మనం జీవితంలో ఓడిపోయామని, ఏ తప్పో చేశామని అనుకుంటున్న వాళ్ళు ఈ విషయాన్ని తదేకంగా ధ్యానించండి అంటున్నారు. చూడండి, ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఫీల్ దట్ యు హ్యావ్ failed or done something wrong, I desire that you contemplate this. కాంటంప్లేట్ అంటే అంతర్ముఖ ధ్యానం. మీ అంతర్ముఖులవ్వండి అని. ఎవరైతే జీవితంలో ఓడిపోయామని, ఏ తప్పో చేశామని అనుకుంటున్న వాళ్ళు ఈ విషయాల్ని కాంటంప్లేట్ అవ్వండి, ధ్యానించండి అంటున్నారు. ఆయన ధ్యానించండి అన్నారు అంటే ఇప్పుడు మనం ధ్యానించాలి. నేను చెప్తా. From the moment of your birth, you and your beloved brothers
set about on a grand adventure into the emotional understanding of all thought, thought by thought. Your చెప్తున్నారు, జన్మించిన క్షణం నుంచి మీరు మీ ప్రియ సోదరులు ఓ మహత్తర సాహస కృత్యానికి గాఢానుభూతితో ఆలోచన సర్వస్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నానికి ఆలోచన తరువాత మరో ఆలోచనను గ్రహించే ఉద్యమానికి ఉత్సాహంతో ఉపక్రమించారు కదా. మీ ఉనికి అధిదైవంలో నుంచి, మీ కాంతి శరీరంలో నుంచి మీరు గ్రహిస్తున్న ఆలోచన స్వీకరణ వల్ల మీ అంతరంగంలో ఏర్పడే అనుభవ జ్ఞానానుభూతిని, దివ్యత్వంలోని ప్రతి ప్రత్యేక పరిధిని నిక్షిప్తం చేసి ఉంచుకోవడానికి మీ ఆత్మ సృష్టి జరిగింది. దీన్ని ఇంగ్లీష్ లో ఏం చెప్పారు చూడండి. యు అండ్ యువర్ బిలవ్డ్ బ్రదర్స్, మీరు మీ ప్రియ సోదరులు కూడా మరి మీ ఓ మహత్తర సెట్ అబౌట్ ఏ గ్రాండ్ అడ్వెంచర్ ఇంటూ దిస్ ఎమోషనల్ understanding of all thought, thought by thought. Your soul was created a store the emotion of each thought, each dimension of God that you accept through the God or spirit of your being. నీ కాంతి శరీరం నుంచి, నీ ఉనికి అది దైవంలో నుంచి. మరి చెప్పారు కదా, ఆలోచనయే దైవం అని చెప్పారు, గుర్తుందా మాస్టరు? రామ్తా మాస్టర్ ఫస్ట్ లో ఏం చెప్పారు? దైవం అంటే ఏంటి అంటే ఏం చెప్పారు మాస్టర్? శ్యామల మాస్టర్ గుర్తుందా? వెంకటలక్ష్మి మాస్టర్ గారు గుర్తుందా? ఆలోచన దైవం చెప్పారా లేదా? మనమే, మన ఆలోచనే దైవం. అది ఏ విధంగా చరిస్తూ ఉన్నా, ఏ ఆలోచన చేసినా అది దైవమే. ఆ విధంగా మీ ఉనికి అది దైవంలో నుంచి, మీ ఉనికి అధినాథుడిలో నుంచి, మీ కాంతి శరీరంలో నుంచి మీరు గ్రహిస్తున్నటువంటి ఆలోచన స్వీకరణ వల్ల, అంటే మీరు స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన వల్ల మన అంతరంగంలో ఏర్పడినటువంటి గాఢమైన అనుభవం ఏదైతే ఉందో, ఆ జ్ఞానపు అనుభూతి ఏదైతే ఉందో, అది దివ్యత్వంలోని ప్రతి ప్రత్యేక పరిధిని కూడా నిక్షిప్తం చేసి ఉంచుకోవడానికి మన ఆత్మ సృష్టి జరిగింది. ప్రతిదీ కూడా మన ఆత్మలో నిక్షిప్తం చేయబడుతుంది. ఆత్మ, సోల్ అంటే రికార్డర్ అన్నమాట. మనం దేన్నైనా ఆకర్షించామా, దేన్నైనా అనుభూతి చెందామా, అదే మన రియాలిటీ అయిపోతుంది. నా బిడ్డకి ఇది కావాలేమో అని ఆత్మ అంటే తండ్రి మనకి అది అందిస్తాడు అన్నమాట. ఆ విధంగా మీరు స్వీకరించి, అంటే ఏదైనా ఒక ఆలోచనని స్వీకరించావా, అనుభూతి చెందావా, అలా అనుభూతి చెందుతున్న ప్రతి ఆలోచన కూడా ఓ సంపూర్ణ ఆత్మ అనుభూతి, అనుభవ ప్రజ్ఞ మీలో ఏర్పడకపోతే మరింత బలవంతం. అనుభవ ప్రజ్ఞ మీలో ఏర్పడకపోతే మరింత బలవంతం. ఆ ఆలోచనలో ఉన్న సమస్త అంశాల సమగ్ర అవగాహన కోసమే, అనుభవైక యోగ్యమైన ఆ సంపూర్ణ అనుభవ సుకృత దర్శనం కోసమే, ఆ పరిపూర్ణ జీవిత అనుభవం సౌభాగ్యం కోసమే నువ్వు ఏ ఆలోచన చేసినా, నువ్వు అనుభూతి చెందావా అది నీ రియాలిటీలోకి వచ్చేస్తుంది. అది చెప్తున్నాడు. నువ్వు అనుభూతి చెందడమే నీ యొక్క సుకృతం, అది నీ యొక్క అదృష్టం. ఏదైనా గాని ఒక అనుభూతిని నువ్వు తీసుకున్నావా అది నీ సుకృతం అంటున్నాడు. యువర్ సోల్ వాజ్ క్రియేటెడ్ ఏ స్టోర్ ద ఎమోషన్ ఆఫ్ ఈచ్ థాట్. ప్రతి ఆలోచనని స్టోర్ చేసుకోవడానికి, ఈచ్ డైమెన్షన్ ఆఫ్ గాడ్ దట్ యు యాక్సెప్ట్ త్రూ ద గాడ్ ఆర్ స్పిరిట్. నీ స్పిరిట్, నీ ఆత్మ సృష్టి జరిగింది. అన్ని కూడా అక్కడ నిక్షిప్తం చేయబడి ఉంటూ ఉంటాయన్నమాట. అయితే అగైన్ కంప్లీట్. మరి మరల మనము ఆ పూర్ణ అనుభవమై మరల అనుభవం కావాలి, అనుభూతి కావాలి అని ఒక విషయం పట్ల ఒక అనుభూతిని చెందామా అంటే ఆ అనుభవం మనకు జరిగిపోయిందంటే అది ఇంకా మరల రాదనమాట. శాశ్వతంలోని సర్వ సమయాల్లోనూ మీ ఆత్మ అభ్యుదయ ప్రాప్తి కోసం జీవన వికాస మూలమైన సృజనాత్మకతలోనికి, ఆ సృజనాత్మకతతో సృష్టించబడుతున్న ప్రతి సంభవంలోనికి, ఆలోచన కాంతి దాకా, కాంతి నుంచి పదార్థం దాకా,
పదార్థం నుంచి స్వరూపం దాకా, స్వరూప స్థితి నుండి మళ్ళీ ఆలోచన సర్వస్వం దాకా, ప్రేమ ఆనందాల నుండి ఈర్ష్య అసూయ దుఃఖాల దాకా మళ్ళీ ఆనందంలోకి బలీయమైన ప్రోత్సాహంతో సుతీక్షణమైన ఆత్మ ఆవేశంతో చరింపజేయబడ్డారు మీరు. స్వీయ సంపూర్ణ అవగాహన సాఫల్యం కోసం సమగ్ర సంకల్ప సారూప్యాన్ని, దివ్య సర్వస్వాన్ని, ఆత్మ సర్వస్వాన్ని మీరు గ్రహించగలిగేలా ఓ అనుభవంలో నుంచి మరో అనుభవంలోనికి, ఒక సాహసంలో నుంచి మరో సాహసంలోకి, అంటే ఒక 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 సిచ్యుయేషన్ తీసుకున్నాం, దాని అనుభవం అది అనుభవాల సారం కోసమే మనం భూతలం మీదకి వచ్చాం కదా. ఆ విధంగా ఓ సాహసంలోని, అంటే మన మన అవతరణే ఒక సాహసం, మన అవతరణే ఒక సాహసం. ఆ సాహసం ఏం చేస్తా అంటే మనం కొన్ని అనుభవాలను తీసుకొస్తాం. మనం అనుభవాలనన్నీ కూడా ఇలా ఉంటే ఎలా ఉంటది, ఇట్లా ఉంటే ఎలా ఉంటదని మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క దానికి కూడా మన ప్రమేయం లేనిదే మన జీవితంలోకి ఏది కూడా రాదు, రాలేదు అనేదన్నమాట ఇక్కడ. కాబట్టి ఒక సాహసం నుంచి మరో సాహసం, ఈ విధంగా మహా తీవ్రతతో మీ ఆత్మే మిమ్మల్ని ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ, పూనికతో చరింపజేయడానికి బలవంత పెడుతుంది. అర్థమైందా మాస్టర్స్ ఇక్కడ వరకు? అంటే అన్ని సమయాల్లో కూడా శాశ్వత తత్వంలోని ఆత్మ అభ్యుదయం కోసమే. ఆత్మ అది ఒక అనుభవం కోసం అన్ని తీసుకొచ్చుకుంటుంది. ఇప్పుడు చూడండి మనం మాస్టర్ వెంకటలక్ష్మి మాస్టర్ మీకు గుర్తుందా, మనం .0 నుంచి ఆవిర్భవించామని, ఇది అది మళ్ళీ చెప్పుకుంటాం. ఈరోజు చాలా మంది లేరు కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ చెప్తున్నా, అనురాధ మాస్టర్ వచ్చారు కాబట్టి. మాస్టర్ నాకు గుర్తుందండి, మనం ఇప్పటిదాకా అందరి మీద ఆధారపడి దేవుడున్నాడు అనుకుని ఉండేవాళ్ళం. కానీ మన కాన్షియస్ మైండ్ లో మనం దైవం అని తెలుసుకున్నప్పుడు, ఆ దైవ అలాగా మనం తయారైనప్పుడు, మనం గుణాలు మార్చుకున్నప్పుడు అది పక్క గ్యారంటీ మన దైవం. ఓకే, అది అది అట్లా కాకుండా మళ్ళీ వాయిడ్ నుంచి మన ఆవిర్భావం ఎలా జరిగింది మాస్టర్ అనురాధ గారు, మీరు విన్నారా దీన్ని, మన ఆవిర్భావం ఎలా జరిగింది అని? చెప్పండి మేడం, వినలేదు, చెప్పండి. సరే, మనకి భాను మాస్టర్ ద్వారా మనం తీసుకుంది, మీకు నేను షేర్ చేసిన వీడియోలో కూడా ఇదే ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నా వినండి మాస్టర్స్, మీ ఇద్దరు కూడా. శ్యామల మాస్టర్, మీకు అక్కడ ఆ రోజు బోర్డు మీద చెప్పాను కదా, గూడూరులో కూడా, ఒక్కసారి ఉన్నదంతా మహాశూన్యమే. సృష్టి ఆదిలో ఉన్నదంతా మహాశూన్యమే. మహాశూన్యం గాఢ నిద్రలో గాఢంగా నిద్రిస్తూ ఉన్నది. అలా గాఢ నిద్రలో నుండి ఒక్కసారిగా ఆ మహాశూన్యానికి స్పృహ వచ్చింది. గాఢ నిద్ర నుండి ఒక స్పృహ వచ్చింది, ఒక మెలకువ వచ్చింది. అది అలా కళ్ళు తెరిచింది. మనం కూడా చూడండి, ఎప్పుడైనా గాఢ నిద్రలో ఉన్నామంటే అప్పుడు మనకి ఏమనుకుంటాం, లేచాం, ఎక్కడున్నాం మనం, పొద్దున రాత్ర అనుకుంటుంటాం కదా. ఆ విధంగా అది లేచి ఇటు చూసింది, అటు చూసింది, అటు వెళ్ళింది, ఇటు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరూ లేరు. అనంతమైన మహాశూన్యం అదనమాట. తన గురించి తనకి చెప్పేవారు ఎవ్వరూ లేరనమాట. అప్పుడు అదేం చేసిందంటే, ఫస్ట్ సృష్టి ఆదిలో మొట్టమొదటిగా స్పృహలోకి వచ్చింది కాబట్టి, దాన్ని మొట్టమొదటిగా వచ్చింది కాబట్టి మొదటి చైతన్యం, మొదటి అనేదాన్ని మనం ప్రథమ అంటాం కదా, ప్రథమ చైతన్యం అన్నారు. ఇంగ్లీష్ లో ప్రైమరీ కాన్షియస్నెస్ అన్నారు. అదేం చేసిందంటే, తన గురించి తనకి చెప్పేవారు ఎవరు లేరు కాబట్టి, ఎక్కడ చూసినా తానే ఉంది కాబట్టి, అది ఏం చేసిందంటే, తనను గురించి తాను తెలుసుకోవటం కోసం అనంతమైన మహాశూన్యం తనలోకి తాను అంతర్ముఖమై ధ్యానించింది. అంతర్ముఖమై నేనెవరు అని ప్రశ్నించుకుంది. అలా ప్రశ్నించుకున్న మహాశూన్యానికి తనలో నుంచి తనకే అర్థమైంది, నేను మహాశూన్యాన్ని అని అర్థమైంది. ఐ ఆమ్ వైడ్, రాసుకోవచ్చు ఎవరైనా ఐ ఆమ్ వైడ్, నేను అసంఖ్యాకంగా విస్తరించిన కాంతి పుంజాలని అనుకుంది అని అర్థమైంది. అది అనుకోవాలి, దానికి అర్థమైంది తానెవరో. తనను తాను తెలుసుకోవడానికి మహాశూన్యం
అంతర్ముఖమైంది. అంతర్ముఖమైనప్పుడు తనకు అర్థమైన అవగాహనకు వచ్చిన ఆ ప్రథమ చైతన్యానికి అవగాహనకు వచ్చిన విషయాలు, నేను మహాశూన్యాన్ని, నేను అనంతాన్ని, అనంతమైన అపరిమితంగా ఉన్న మహాశూన్యాన్ని నేనే అని అర్థమైంది. మరి అసంఖ్యాకంగా విస్తరించిన అసంఖ్యాకమైన కాంతి పుంజాలని నేనే అని అర్థమైంది. ఇంకా నేనెవరు అని ప్రశ్నించుకుంటూ ఉండగా, నేను సాక్షిని, ఐఎమ్ అబ్జర్వర్. ఇంకా నన్నెవ్వరు పుట్టించలేదు కాబట్టి నేను స్వయంభువుని అని అర్థమైంది. ఇప్పుడు నేను స్వయంభువుని అయిన నేను సాక్షాత్తు సృష్టికర్తని. సృష్టికర్తని అయిన నేను సాక్షాత్తు దైవాన్ని. ఎస్, ఐ నో ఐ ఆమ్ శివ ద క్రియేటర్. అవును, స్వయంభువునైన నేను, సృష్టికర్తనైన నేను సాక్షాత్తు శివుడినే అని అర్థం చేసుకోండి. ఆ శివుడినే నేను, నేనే దైవాన్ని, ఐ ఆమ్ గాడ్ అని అర్థం చేసుకుంది మాస్టర్స్. ఇప్పుడు దైవానికి పర్యాయ పదాలు చెప్పండి మాస్టర్స్. ఐ ఆమ్ వాయిడ్. అది అసంఖ్యాకంగా విస్తరించిన కాంతి పుంజాలు ఎవరు? ఒకేసారి ఇందాక చెప్పారు కదా, మీ సోదరులే అందరూ అని. ఒకేసారి అవతరించిన మనం అందరమే కూడా, మనము మన తల్లిదండ్రులైనా సరే ఒకేసారి మహాశూన్యమే మనం అందరమే కూడా. అలా అసంఖ్యాకంగా విస్తరించిన కాంతి పుంజాలమే నేను, మీరు, మనం అందరమే కూడా. అర్థమైందా మాస్టర్స్? అనురాధ మేడం, అర్థమైందా? చక్కగా అర్థమవుతుంది మేడం. ఆ మహాశూన్యంలో నుంచి మనమే కాంతి పుంజాలము. అంటే అది అంతర్ముఖమైంది అనమాట. కాంటంప్లేట్ అంటారు రామ్తా గారు దీన్ని. ధ్యానం కాదు, అంతర్ముఖమయ్యి తనను తాను తెలుసుకోవడం కోసం అంతర్ముఖమైంది. అలా అంతర్ముఖమైనప్పుడు తనకి ఐఎమ్ వైట్, ఐఎమ్ ప్రైమరీ కాన్షియస్నెస్, ఐఎమ్ 0.0. దీన్ని 0.0 అని కూడా అంటారు మాస్టర్స్. ఐఎమ్ 0.0, ఐఎమ్ వైట్, ఐఎమ్ అబ్జర్వర్, ఐఎమ్ స్పిరిట్. ఆ విధంగా నేను సాక్షిని. ఐఎమ్ లైట్, ఐఎమ్ ట్రూత్, ఐఎమ్ క్రియేటర్, ఐఎమ్ లవ్, ఐఎమ్ అన్లిమిటెడ్. నేను అనంత ప్రేమను, నేను అనన్య సత్యాన్ని, నేను స్వయంభూని నేనే. ఐఎమ్ శివ ద క్రియేటర్. సృష్టికర్తనైన శివుడిని నేనే. నా దివ్యత్వానికి అడ్డొచ్చే క్రమంలో అడ్డొచ్చినటువంటి నా దివ్యత్వానికి అడ్డం వచ్చే వాటిని కాల రాయటంలో సాక్షాత్తు ప్రళయ రుద్రుడిని నేనే. ఐఎమ్ శివ ద క్రియేటర్, ఐఎమ్ శివ ద డిస్ట్రాయర్. రెండు కూడా చేయగలడు కదా శివ, మనకు తెలుసు కదా. ఈ విధంగా తనను తాను అంతర్ముఖమై తెలుసుకుంది. ఆ ఒకేసారి ఆవిర్భవించిన వారమే మనం అందరము కూడా. ఆ కాంతి పుంజాలం ఎవరు? నేను, మీరు, మనం అందరము. ఈ విధంగా మహాశూన్యం మనం ఏం చేసామంటే, ఇంకా ఇక్కడి వరకు తనకు తాను అర్థమైంది. ఇప్పుడు ఆ ప్రథమ చైతన్యం ఏం చేసిందంటే, ఇది ప్రథమ చైతన్యం ఏం చేసిందంటే, ఇది అచలం. ఈ ప్రథమ చైతన్యం కదలదు, ఎక్కడికి కదలదు అనమాట. కదలనిది ఈ ప్రథమ చైతన్యం ఎక్కడికి కదలదు. ఇది అచలం. ఇదేం చేసిందంటే, తన నుండి తన నుంచి సెకండరీగా విస్తరింపజేసింది ఇంకొక చైతన్యం. పూర్ణానికే జన్మనిచ్చింది అన్నట్టు ప్రథమ చైతన్యం నుంచి సెకండరీ విడిపడింది. సెకండరీని దీనిలో నుంచే విస్తరించింది. ప్రథమ చైతన్యం నుంచి విస్తరించిన రెండవ చైతన్యానికి ఈ ప్రథమ చైతన్యం ఏం చెప్పిందంటే,
నేను మహాశూన్యాన్నైన నేను శూన్యం అంటే ఏమీ లేనిది కాదు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. అగోచరంగా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అగోచరంగా ఉన్నాయి. అగోచరంగా ఉన్నాయి. అన్ని ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఉంటుంది. ఎందుకు? నేనే దైవం కాబట్టి. సరే, నా నుంచి విడిపడిన నీకు కూడా నాలో ఉన్న అన్ని సామర్థ్యాలు నీలోనూ ఉన్నాయి. అయితే నేను ఇక్కడే ఉంటాను. నువ్వు నీ జర్నీని నువ్వు అనుభవాలు కోరుకుంటున్నావు గదా! నువ్వు పోయి ఒక్కొక్క దగ్గర అన్ని వింతల విశేషాలు చూసొచ్చి నాకు తెలియచేయి. ఎంత దూరం విస్తరించగలవో అంత దూరము విస్తరించు అని చెప్పిందనమాట. చెప్పి రెండవ చైతన్యానికి చెప్పింది. యెస్. ఇప్పుడు ఏంలో ఏమున్నాయో ఏంలో కూడా అయ్యే ఉన్నాయి. ఇది ప్రథమ చైతన్యం, ఇది రెండవ చైతన్యం. తండ్రి తనయుడు అన్నమాట. ఈ విధంగా తండ్రి నుంచి విడబడిన తనయుడు తన అనుభవాల సారం కోసం ఫస్ట్ 7వ తలం మహాశూన్యం 7వ తలం నుంచి 6వ తలానికి వచ్చాడు. తను అక్కడ ఒక బాడీ మైండ్ అని సృష్టించుకున్నాడు. అక్కడ అన్ని సృష్టించుకున్నాడు. తనకేం కావాలో సృష్టించుకున్నాడు, అనుభవించేశాడు. ఆ అనుభవాన్ని తెచ్చి తండ్రికి చెప్పాడు. మళ్ళీ 7 నుంచి 6కి వచ్చాడు. 6 నుంచి 5కి వచ్చాడు. మళ్ళీ ఒక్కొక్క తలం దిగొస్తున్నాడు. 6 నుంచి 5కి వచ్చాడు. అక్కడ మళ్ళీ ఒక బాడీ మైండ్ కాన్షియస్ ని క్రియేట్ చేసుకున్నాడు. అంటే 7 పరిధులు సృష్టించుకున్నాడు. ఆ తర్వాత తను వచ్చి మళ్ళీ తండ్రితో కలిసిపోయాడు. మళ్ళీ 5 నుంచి 4కి, 4 నుంచి 3కి ఈ విధంగా ఒక్కొక్క తలం అనుభవాల సారం కోసం సృష్టించుకుంటున్నాడు. సృష్టించింది అనుభవిస్తున్నాడు. అన్ని చేసుకుంటూ ఒక్కొక్క తలం దిగొచ్చేసరికి తండ్రి నుంచి విడిపడిన ఈ తనయుడు దూరం పెరిగింది. తండ్రి నుంచి దూరం పెరిగాక ఒక 3వ తలం, 2వ తలం, 1వ తలంకి వచ్చేసరికి తాను దైవాన్నని మర్చిపోయాడు. తాను సర్వశక్తిమంతుడని ఒకటి ఐస్ ప్యాడ్ అన్ని ఎట్లా చెప్తారో నేను పశువునా కాదమ్మా పశువునా అది ఆయమ్మ తెప్పించుకోవచ్చు కదా ఇప్పుడు తండ్రి నుంచి విడిపడిన ఆ తనయుడు తను 1, 2, 3 తలాలకు వచ్చేసరికి తనను తాను మర్చిపోయాడు. దిగి వచ్చి ఏ ఆట ఆడుకోవడానికైతే ఏ అనుభవాలు అనుభవించి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకొని వచ్చి ఏ క్రీడా స్థలం అయితే అనుభవాలు చూసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం అనుకొని వచ్చాడో దాన్ని మర్చిపోయాడు. తన స్వస్థలాన్ని మర్చిపోయి ఈ వచ్చిన దీన్ని ఇక్కడే అన్ని బంధాల్లో అన్ని బంధాల్లోనూ వాటిల్లోనూ చిక్కుకొని తన దివ్యత్వాన్ని తాను మర్చిపోయాడనమాట. ఈ విధంగా తను ఒక్కొక్క తలం దిగి వచ్చే క్రమంలో TDS ఏర్పడ్డాయి. టీ అంటే టైం, డిస్టెన్స్, స్పేస్, కాలము, దూరము, ఖాళీ ఏర్పడ్డాయి అన్నమాట. అప్పుడు ఖాళీ ఏర్పడ్డాయి. ఈ విధంగా దిగి వచ్చాడు. ఇక్కడ 7 పరిధులలో 7 క్షేత్రాలు, 7 పరిధులు ఉన్నాయి కదా మనకందరికీ కూడా. 7 చక్రాసు, 7 పరిధులు, 7 కలర్స్ అన్ని కూడా 7 ఉన్నాయి. ఈ పాయింట్ 0 నుంచి హెర్టిజన్ వరకు. ఇవి హెర్టిజన్ అంటారు రామ్తా మాస్టర్ గారు. దీన్ని మనం తెలుగులో చెప్పుకుంటే కింద నుంచి మనం తీసుకుంటే 1వ తలంలో పునఃసృష్టి ఆవిర్భావం. ఇక్కడ జన్మ తీసుకుంటాం. మనం ఆవిర్భవించి మనము ఇంకా సర్వైవింగ్ మోడ్ లో ఉంటాం. మన సర్వైవింగ్ మోడ్ అంటే మనం ఆవిర్భవించిన తర్వాత మనం పుట్టిక బతికేదానికి పోరాటం జరుగుతూ ఉంటది. 2వ తలం యొక్క ఫ్రీక్వెన్సీ. 1వ తలంలో పునఃసృష్టి ఆవిర్భావం ప్రజ్ఞ ఉంటుంది. అక్కడ ఆవిర్భవిస్తుంది. 2వ తలపు ప్రజ్ఞ భయం, బాధ, ప్రజ్ఞ ఉంటుంది. ఈ పునఃసృష్టి ఆవిర్భావం ఫస్ట్ దీన్ని హెర్టిజన్ అంటారు రామ్తా మాస్టర్ గారు. ఇక్కడ ఈ హెర్టిజన్ లో ఏముంటుంది ఇక్కడంతా కూడా మరి రీప్రొడక్షన్ ఆర్గాన్స్, సెక్షువల్ ఫీలింగ్స్ ఇవి ఉంటాయన్నమాట. ఇక్కడ దీన్ని ఇంగ్లీష్ లో చెప్పుకుంటే, తెలుగులో ఏమంటే ఇక్కడ జన్మ తీసుకుంటాం మనం. ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఆ మమకారాలు వాటిల్లో ఉండి మనం తీసుకుంటాం అన్నమాట. ఎస్.
అవుతుంది. అలా రెండవ తలపు క్లియర్గా ఉందా మాస్టర్? నేను చెప్పడం అర్థమవుతుందా? బాగుంది, చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ బాగా మాస్టర్. అప్పారావు కమల ఎవరు మాస్టర్? జ్యోతి మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. అపర్ణ మేడం వాళ్ళ పైన వాళ్ళ కల్పన, అది లక్ష్మి గారు ఓకే. పక్కన మాస్టర్ మా రాజమండ్రి కల్పన ఫ్రెండ్. రాజమండ్రి అంటే పోయేదిగా. ఓకే, రాజమండ్రి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, మైక్ వచ్చేస్తుంది మీరు మాట్లాడుతుంటే క్లాస్. ఒకటో ఫ్రీక్వెన్సీ అర్థమైంది కదా మాస్టర్స్. ఇక్కడ పునః సృష్టి, ఆవిర్భావం ఒకటోది. రెండవ దగ్గర భయం, బాధ, ప్రజ్ఞ. మనము జీవించేదానికి అన్నిటికీ కూడా అదెట్లా ఇదెట్లా, అయ్యో నా మావిడ బయటికి వెళ్ళింది ఏమైపోద్దో, నా బిడ్డ బయటికి వెళ్తున్నాడు ఏమవుతుందో, ఇట్లా భయం, బాధ, ప్రజ్ఞలో ఉంటామంట. బంధాల్లో చిక్కుకొని అంత మాత్రాన అవి చెడ్డవి కూడా కాదు, అవి కూడా అవసరమే కదా మనకి. సో ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి అనేది మనకి చెప్తున్నారు. భయం, బాధ, ప్రజ్ఞ ఉంటుంది. మూడవ తలం యొక్క ప్రజ్ఞ ఏంటయ్యా అంటే పవర్ కాన్షియస్ ఉంటుంది. ఇక్కడ పవర్ అన్నప్పుడు మరి అధికారంతో గాని, ఎవరినైనా బాధ పెట్టడం గాని, మనం బాధపడడం గాని, ఎవరొకరి చేత ఏదో ఒక పవర్, ఏదో అణగద్రొక్కబడ్డం అన్నా చేస్తాం, మరి అనగ తొక్కనైనా తొక్కుతుంటాం. ఆ చైతన్యం అక్కడ ఆ ప్రజ్ఞ అక్కడ ఉంటుంది అన్నమాట. పవర్ కాన్షియస్నెస్. ఒక ఉద్యోగం ద్వారా, ఒక ఇంటి పెద్ద అయితే ఏమి, ఒక ఎక్కడైనా కానీ ఏదైనా ఒక అధికారం అనేది ఉంటుంది. అనగదొక్కనైనా అడగదొక్కుతాం, అనగదొక్కబడని అనగదొక్కబడుతూ ఉంటాం. ఆ ప్రజ్ఞ అక్కడ ఉంటుంది. ఫస్ట్ 1, 2, 3 సీల్స్ అంటారు రామ్తా గారు. వీటిలో ఉన్న ఈ మూడిటిని కూడా లోయర్ ఫ్రీక్వెన్సీ, అత్యల్ప ప్రకంపన స్థితులు అంటారు, స్థితులు అంటారు. అయితే పైన 5, 6, 7 ఇక్కడ మనకి బాడీ ఉండదు. 5, 6, 7 ఇక్కడ అనుభూతులు మాత్రమే ఉంటాయి. తాకి అనుభూతి చెందాలి అంటే 1, 2, 3 తలాలకి రావాల్సింది. అందుకనే భూతలం మీదకి వస్తారు. గడ్డగట్టిన తలం అన్ని స్వర్గాలలో కల్లా భూతల స్వర్గం మాత్రమే. స్వర్గం అన్ని స్వర్గాలే అంటారు రామ్తా గారు. ఈ భూతల స్వర్గంలో ప్రతిదీ కూడా తాకి మనం అనుభవించగలిగిన ప్రజ్ఞని మనం ప్రతిదీ కూడా తాకి, ఇది ఎట్టుంటది, వేడంటే ఎలా ఉంటది, చల్లంటే ఎలా ఉంటది అనేది టచ్ చేసి అనుభూతి అనుభవించగలిగిన ప్రజ్ఞ ఇక్కడ ఈ భూతలం మీదే, గడ్డగట్టిన తలం మీదే, ఈ భూతలం మీదే ఉంటుంది అనమాట. అందుకని లోయర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ 1, 2, 3 తలాల యొక్క స్థితులని, ప్రజ్ఞాస్థితులని అత్యల్ప ప్రకంపన ప్రజ్ఞాస్థితులు అని, 5, 6, 7 అది హయ్యర్. అక్కడంతా కూడా కేవలం అనుభూతి. ఇది కావాలా అనుకున్నామంటే అది ఎక్కడో సృష్టించబడిపోతుంది. ఇంకా అనుభూతి ఏముంటే దాన్ని తాకలేం. దాని యొక్క అనుభూతి మాత్రం అర్థమైపోతుంది, దాన్ని తాకలేమన్నమాట. మెటీరియల్ ఉండదు, అక్కడంతా చైతన్యమే ఉంటుంది. అయితే పైన 3 తలాలకి, కింద 3 తలాలకి మధ్యలో ఒక బ్రిడ్జ్ కాన్షియస్నెస్ ఉంటుంది. 4వ తలపు ప్రజ్ఞ ప్రేమ అనుభవ ప్రజ్ఞ. 4వ తలపు ప్రజ్ఞ ప్రేమ అనుభవం. ఇక్కడ ప్రేమని ఫీల్ అవుతూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు 5వ తలం నుంచి కూడా దైవానికి దగ్గరగా ఉంటారు. 4వ తలపు ప్రజ్ఞ నుంచి 5వ తలపు స్థితి అంతా కూడా 5వ తలంలో ఉంటుంది. ప్రేమ అభివ్యక్తీకరణ ప్రజ్ఞ ఉంటుంది. 5వ తలపు ప్రజ్ఞ ప్రేమ అభివ్యక్తీకరించగలుగుతాం. అంటే ఇక్కడ ఈ తలంలో, ఈ ప్రజ్ఞలోనే దైవం ఉంటుంది, దేవతలు ఉంటారు. మనకి శ్రీ సాయినాథుడు, భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు కానీ, జీసస్ కానీ, వీళ్ళంతా కూడా 5వ తలం నుంచి మనకి రామ్తా మాస్టర్ అదే చెప్తారు. నా బొమ్మలు నీకు ఎక్కడ కూడా నా బొమ్మలు పూజించడానికి ఉండవంటారు రామ్తా గారు. ఎందుకు? నువ్వు నన్ను చేరుకోవాలంటే నీ స్థితిని 1, 2, 3 ఈ స్థితుల నుంచి 1, 2, 3 స్థితుల నుంచి 4కి వచ్చి ఆ తర్వాత 5కి వచ్చామంటే అక్కడ మనం సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అని చెప్తారు భానుమాస్టర్ గారు మనకి ఇక్కడ. కాబట్టి 5వ తలంలోకి వస్తే నువ్వు నన్ను చూడవచ్చు అంటారు రామ్తా గారు అని చెప్తారు. ఈ విధంగా మనం 5వ తల ప్రజ్ఞ ఏంటి, వరాలు ఇస్తారు. ఇక్కడ
ఇక్కడ ప్రేమ అనుభవిస్తారు, ప్రేమ అనుభవిస్తూ అభివ్యక్తీకరణ కూడా చేస్తారు. ఎదుటి సాటి వరాలు ఇచ్చే స్థితి అక్కడ ఉంటుంది. 6వ తలపు ప్రజ్ఞలో ప్రతి దానిలోనూ నేనే ఉన్నాను. ఆ చెట్టులో ఉన్నది నేనే, పుట్టలో ఉన్నది నేనే, ఎదుటి దైవంలో ఉన్నది దైవమే, నాలో ఏదైతే ఉందో, ఈ రోజు మధ్యాహ్నం బిగినర్స్ గైడ్ లో మాస్టర్ చెప్పారు కదా, నాలో ఏదైతే ఉందో నీలోనూ అదే ఉంది. నా అంతరంగంలో ఉన్న దైవం నుంచి నీ అంతరంగంలో ఉన్న దైవానికి నమస్కరిస్తున్నాను అన్న ప్రజ్ఞ, సృష్టిలో ఉన్న ప్రతి దానిలోనూ ఉన్నది నేనే అనే ప్రజ్ఞ 6వ దాంట్లో 6వ స్థితి ఉంటుంది. 7వ స్థితికి వచ్చేసరికి కూడా సహస్రార స్థితి. ఈ స్థితిలో ఐ ఆమ్ గాడ్, నేనే దైవం అనే ప్రజ్ఞ ఉంటుంది. వీటన్నిటికీ రామ్తా గారు ఇంగ్లీష్ లో కొన్ని పేర్లు చెప్పారు. హెర్టిజన్, ఇన్ఫ్రారెడ్, విజిబుల్ లైట్, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇచ్చున్నారు. అవి మళ్ళీ మనం బుక్స్ చూసినట్లయితే వెనక మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు 7 స్థితులు అర్థమయ్యాయా మాస్టర్స్? అర్థమైంది మేడం. నేను ఫస్ట్ 1, 3 ఇవి లోవర్ ఫ్రీక్వెన్సీ అన్నారు కదా, మళ్ళీ 5, 6, 7కి వెళ్ళంగానే అదే 4 చెప్పలేదే అనుకుంటున్నా. అందులో 4 మీరు ప్రేమ అనేది బ్రిడ్జ్ కాన్షియస్నెస్, అందుకని దాన్ని ఆపాను అన్నమాట. బ్రిడ్జ్ కాన్షియస్నెస్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి మనము దైవాన్ని చేరుకోవటం అత్యంత సులభం. అది ఇక్కడి నుంచి మనమే లాస్ట్ కి 7th ఫ్రీక్వెన్సీ కలిసి ఐ ఆమ్ గాడ్ అనే ఇన్ఫినిట్ అన్నోన్ అంటారు దీన్ని రామ్తా గారు చక్కగా. ఈ విధంగా బ్రీఫ్ గా మన ఆవిర్భావం ఇదంతా మనమే. అర్థమైంది కదా, ఇదంతా మనమే, మన ఆవిర్భావమే. ఈ విధంగా మనము ఒకేసారి ఆవిర్భవించిన సోదరులమే మనము. అక్కడైతే 5th, 6th, 7th లో జెండర్ అనేది కూడా ఉండదు, ఉన్నదంతా చైతన్యమే ఉంటుంది. ఇది మాస్టర్స్ బ్రీఫ్ గా. ఎవరికి అర్థమైంది? అందరికీ తెలుసు, ఇది మనం ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం. రమేష్ గారు, నేనైతే ఫస్ట్ టైం కదా మేడం, నాకు చాలా చక్కగా నచ్చింది, బాగుంది, నాకు అర్థమైంది బాగా. ఇప్పుడు నేను చెప్పిన దానికి నేను మీకు భాను సార్ ఒక ఎపిలోగ్ షేర్ చేశాను. సార్ డయాగ్రామ్స్ బొమ్మస్ కూడా చెప్పున్నారు. ఇంకా అది చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. నోట్స్ రాసుకోండి, 1 గంట పైనే ఉంటది. రాసుకుంటాను మేడం. నోట్స్ రాసుకొని మీకు ఒకటి పంపించున్నాను, చూసి రాసుకోండి. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మీరు అడ్వాన్స్ క్లాస్ లోకి మీరు అదృష్టం కొద్దీ దూకేశారు, జంప్ చేశారు. మేము 20 పుస్తకాల తర్వాత మేము జంప్ చేస్తే మీరు దమ్మన బిగినర్స్ గైడ్ లోకి వచ్చి దమ్మని దూకేశారు. మీరు బిగినర్స్ గైడ్ నుంచి UFO లోకి దూకేశారు. మీ సోల్ ఎంత గ్రేట్ సోల్ అనుకోవాలి. జ్యోతి మేడం, మీరు కూడా అంతే. ఎందుకంటే మీకు ఇంకా రాబోయే గిఫ్ట్లు కంగారు పడకండి, గోల్డ్ బిస్కెట్లు